మరణించేలోపు ఒక్కసారైనా కాశీకి వెళ్లాలని చెబుతుంటారు. అందుకే తీర్థయాత్రల్లో కాశీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గంగలో స్నానమాచరించి పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే 7 జన్మల పాపాలు సైతం తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే కాశీలో మరణించాలనుకుంటారు. అయితే కాశీలో శవాలను దహనం చేయడానికి ప్రత్యేకమైన ఘాట్లు సహా మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. అనేక మహిమాన్వితాలకు పుట్టినిల్లు వారణాసి. ముక్తి మోక్షాలనిచ్చే ఈ దివ్యక్షేత్రంలో వందల కొద్దీ ఆలయాలతో పాటు అనేక ఘాట్లు ఉండడం విశేషం. ఆయా ఘాట్లన్నీ వేటికవే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ ఘాట్లన్నీ గంగానది ఒడ్డుకు వెళ్లే నదీ తీర మెట్లు. వీటిలో చాలా ఘాట్లు స్నానాలు, పూజా ఘాట్లు కాగా మణికర్ణిక మరియు హరిశ్చంద్ర అనే 2 ఘాట్లు ప్రత్యేక దహన సంస్కారాలు నిర్వహించే ఘాట్లుగా పేరుగాంచాయి. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. అలాగే ఇక్కడున్న చాలా వరకు ఘాట్లు 18వ శతాబ్దంలో మరాఠాల ఆధ్వర్యంలో పునర్నిర్మించబడ్డాయి. వీటిలో అస్సీ ఘాట్ నుంచి ప్రయాగ్ ఘాట్ వరకు మొత్తం 41 ఘాట్లు ఉండగా, ప్రయాగ్ ఘాట్ నుంచి ఆదికేశవ ఘాట్ వరకు మొత్తం 43 ఘాట్లు ఉండటం విశేషం. ఒకప్పుడు గంగానదీ తీరంలో 5 కీలక ఘాట్లు ఉన్నట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. వీటిలో అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, పంచగంగా ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్ మరియు ఆది కేశవ్ ఘాట్లు ఉన్నాయి. అస్సీతో గంగానది సంగమం చెందే ప్రాంతంలో అస్సీ ఘాట్ ఉంది. ఈ ఘాట్కు సమీపంలో ఉన్న అసి సంగమేశ్వరాలయం గురించి స్కంద మహాపురాణంలోని కాశీ ఖండంలో ప్రముఖంగా ప్రస్తావించారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఘాట్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న ప్రధాన ఘాట్గా ప్రసిద్ధి చెందింది. అస్సీ నది నుంచి ఈ ఘాట్కు ఆ పేరు వచ్చింది. దుర్గాదేవి అసురులైన శుంభ మరియు నిశుంభులను ఓడించిన ప్రదేశంగా అస్సీ ఘాట్ ప్రసిద్ధి చెందింది. తులసీదాస్ రామచరితమానస్ పూర్తి చేసిన ప్రదేశం కూడా ఇదేనని ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. దశాశ్వమేధ్ ఘాట్ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది. బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. వారణాసిలో ఉన్న మొత్తం ఘాట్లలో ప్రముఖమైన ఘాట్గా ఇది ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు సాయంత్రం ఈ ఘాట్లోనే గంగాహారతి నిర్వహిస్తారు. ప్రయాగ్ ఘాట్లోని భూగర్భంలో గంగానదితో యమున, సరస్వతులు కలుస్తాయి. అందుకే ఈ ఘాట్కు ప్రయాగ్ ఘాట్ అనే పేరొచ్చింది. దహన సంస్కారాలు నిర్వహించే ఘాట్లలో మణికర్ణికా ఘాట్ కూడా ఒకటి. ఇది కాశీలో మొట్టమొదటి ఘాట్. విష్ణుమూర్తి స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడని చెబుతారు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారని, ఇక్కడ గంగ మరింత నిర్మలంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. కాశీలో నిత్యం దహన సంస్కారాలు జరిగే ఘాట్ హరిశ్చంద్ర ఘాట్. అత్యంత ప్రాచుర్యం పొందిన ఘాట్ ఇది. సర్వం పోగొట్టుకుని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందాడంటారు. ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది. కాశీలో ఉన్న మరో మహిమాన్వితమైన ఘాట్ మానస సరోవర్ ఘాట్.
ఇక్కడ కైలాస పర్వతం నుంచి భూగర్భ జలధార కలుస్తుందని చెబుతారు. ఈ ఘాట్లో స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుందంటారు. కాశీలో ఉన్న మరో అపురూపమైన ఘాట్ అహిల్యాబాయి ఘాట్. ఇండోర్ రాణి అహిల్యాబాయి హోల్కర్ పేరు మీదున్న ఈ ఘాట్ కూడా అత్యంత ప్రాచుర్యం పొందింది. అహిల్యాబాయి కారణంగానే నేడు భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకునే భాగ్యం దక్కింది. వీటితో పాటు వారణాసిలో గంగామహల్ ఘాట్, తులసి ఘాట్, జానకి ఘాట్, పంచకోట ఘాట్, కేదార్ ఘాట్, నారద్ ఘాట్, దర్భంగా ఘాట్, రాజా ఘాట్లతో సహా మొత్తం 84 ఘాట్లున్నాయి. వేటికవే ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఈ ఘాట్లను వారణాసిని దర్శించుకునే భక్తులంతా సందర్శించుకోవాల్సిందే.